మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళు మనకి రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. అయితే ఇక్కడ గురువు ముఖ్యంగా ఏం కోరుకుంటాడు అంటే పెద్దల్ని గౌరవించడం అనేది కోరుకుంటాడు. అంటే విద్యార్థులైతే ముఖ్యంగా ఉపాధ్యాయులు వాళ్ళని గౌరవించాలి. అలాగే మీకు ఏది సంబంధం లేని విషయాల్లో ఎటువంటి విషయాల్లోనూ కలవజేసుకోకూడదు. అందులో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలకి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండడం, అలాగే ఎవరైనా ప్రామిసరీ నోట్ల మీద కానీ లేకపోతే మిమ్మల్ని ఏమైనా హామీలు ఉండమన్నా కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా వీళ్ళు మర్రి చెట్టుని పూజించాలి. ముఖ్యంగా ఈ యొక్క గురువుకి సంబంధించి అంటే వస్తువులు దానంగా ఇవ్వడం, అంటే గురువుకు సంబంధించిన వస్తువులు అంటే పసుపు రంగు వస్తువులు, పసుపు రంగు వస్త్రాలు, శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం, లేదా ఆ స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయడము, శనగలు ప్రసాదంగా చేసి గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం, లేదా గుళ్ళో బ్రాహ్మడికి కేజింపావు శనగలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలాగే ఇంట్లో తప్పనిసరిగా తులసి ఆరాధన అనేది ఉండాలి. అలాగే దేవతారాధన అంటే నిత్య దీపారాధన ఉండాలి. నిత్య దీపం దరిద్ర నాశనం అని చెప్పి నిత్య దీపారాధన అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలని తొందరపడి మాటలు అనేది అనకూడదు. అలాగే ఇక్కడ ఎవరైనా స్త్రీలు కుంకాన్ని ధరించేటప్పుడు ముందుగా లైట్గా కుంకుమ మనం ఇక్కడ ఆజ్ఞాచక్రం బేస్లో రాసుకుంటాం కదా, అక్కడ ముందుగా పసుపుతో లైట్గా అక్కడ రాసుకుని దానిపైన కుంకాన్ని అనేది ధరించాలి. అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు గురువులు ఉన్నారో అలాగే వైద్య వృత్తిలో ఉన్నారో వాళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి వాళ్ళని గౌరవించాలి. అలాగే సాధువుల్ని ఇలాంటి వాళ్ళని పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని సేవించడం అనేది ఎంతో ఉత్తమమైన విషయం. అలాగే మందిరాలు శుభ్రం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గ్రంథపఠనం ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలాగే ముఖ్యంగా దేవాలయాల్లో ప్రసాదాలు అంటే ఈ యొక్క శనగలు నివేదన కింద ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఇంటి ఆచారాలు, ఇంటి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా కొత్తవి అలవాటు చేసుకోకుండా పాతవి తరతరాలలో ఏవైతే వస్తున్నాయో
వాటిని మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా శుచితో శుభ్రంగా బయటికి వెళ్ళడం, పనుల మీద ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళడం చేసుకోవాలి. అలాగే ఎవరికైనా అనాథాలకు కానీ, అనాథ స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్న వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ మీకు తోచిన సహాయాన్ని చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క దుర్గా సప్తశతి, దుర్గా పారాయణలు ఇలాంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. లేదా కనీసం దక్షిణాయమూర్తి ఆరాధన అయినా కూడా చేసుకోవాలి. వీళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద, లేకపోతే ఏదో ఆర్థికపరమైన విపత్తులు వస్తున్నాయి అనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బంగారపు నాణాన్ని పెట్టి మీకు డబ్బులు ఎక్కడైతే పెట్టారో అక్కడ పెట్టండి. రోజు కూడా ఆ యొక్క పసుపులో మూటకట్టిన బంగారు రూపికి రోజు ధూపదీపాలని వెయ్యండి. ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే మనకి ఏ రాశి వాళ్ళకి ఆ రాశికి వ్యక్తిగత జాతకాలు తెలియకపోయినా కూడా ఈ రాసుల ద్వారా కూడా అందరూ కూడా ఇంట్లో చేసుకునే రెమెడీసు సాధారణమైన పెద్దగా ఖర్చుతో కూడుకున్న పనులు కాదు కాబట్టి ఇవి అందరూ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఎటువంటి దోషాలు ఉండవు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేవి. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో విష్ణువాలయమో సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.